ఓం గురు దత్తాత్రేయ, ఓం గురు దత్తాత్రేయ, గురు దత్తాత్రేయ జ్యోతిష్య కేంద్రం అన్న ఆత్మ ఏందు పరమాత్మ ఏందు తెలుసుకోవడానికి పరమాత్మని మనం పోరాడుతున్నాం. హిమాలయం పోయి ఏదో చేస్తాం, అది చేస్తాం, అవసరం లేదు. ఇక్కడే మన జ్ఞానముద్ర ఉందా? అయ్యే అవసరం ఇలాగే కూర్చున్నాడు జ్ఞానముద్రతో. ఎందుకు కూర్చున్నాడు? దత్తుడు ఒక అవతారంతో అక్కడ కూర్చున్నాడు. మంచి చేసినప్పుడు జ్ఞానముద్రతో కూర్చుంటే హిమాలయం మాదాకు వస్తుంది. 18 శక్తిపీఠాలు ఎందుకుంటాయి? 18 అధ్యాయాలు భగవద్గీత 700 శ్లోకాలు తెలుసుకుంటే ఇంకా మనం చెప్పడానికి ఈ దత్తాత్రేయ జ్యోతిష కేంద్రం మీరు ఇంకా తెలుసుకోండి. ఇంకా జీవితంలో మనకు అన్నీ ఉన్నాయి, బంగారం, ఎక్కడ పోయే అవసరం లేదు. అందరూ బాగుండాలి వాళ్ళందరూ. అందుకు నేను చెప్పా ఈ మాట. జీవితం చాలా గొప్పది. 105 సంవత్సరానికి 4 యుగాలు, క్రేత కృత ద్వాపర యుగం. ఒక్కొక్క జీవితంలో 21 20 ఏళ్ళకి 20 ఎత్తిన తర్వాత ఈ కలియుగంలో ఏం చేసేవారా అని అడిగాట బ్రహ్ముడు. అట్లే ఉన్న జీవితంలో ఏమి కాదు. మనం దైవుని ఆరాధిస్తే దేవుడు మన వంతు అప్పుడే ఉంటాడు. కలియుగంలో అప్పుడే 40 రోజులు ప్రత్యక్ష అవుతాడు. మీకందరికి మేలు చెప్తుంది. జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త.